మీకు ఈరోజు మహాభారతంలో తెలుపబడ్డ ఒక కథను తెలుపుతాం. ఈ కథ అందరికీ తెలుసు. ఒకటి పరశురాముడి గురించి, రెండు ఆయన తల్లి రేణుక గురించి. సో అందరికీ తెలిసిన కథ అది ఒరిజినల్గా మీకు తెలిసిందా తెలియదా అనే విషయం తెలుసుకోవడానికి ఉన్న కథని తెలపడానికి ప్రయత్నం చేస్తాం. ఒకానొకప్పుడు మహా తపస్వి జమదగ్ని ప్రసేనజిత్తు అనే రాజు కుమార్తె రేణుకను పెళ్లి చేసుకుంటాడు. ఆమె ద్వారా జమదగ్నికి 5 కుమారులు పొందుతాడు. అందులో 5వ వాడు పరశురాముడు. ఒకసారి కుమారులందరూ కూడా పళ్ళు తీసుకోవాలని, అంటే పళ్ళు కొనుక్కొని రావాలనో పళ్ళు తీసుకొని రావాలనో అడవులకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో రేణుకాదేవి నదీ స్నానానికి వెళ్తుంది. ఆమె స్నానం చేసి తిరిగి వచ్చే సమయంలో మార్తికావతపు రాజు చిత్రరథుడు అనే అతను కూడా అక్కడ స్నానం చేస్తూ ఉంటాడు ఆయన భార్యలతో కలిసి. అది పర్టికులర్గా ఆ విషయాన్ని ఆమె గమనిస్తుంది. అలాగే చిత్రరథుడిని చూస్తుంది. అతను ఎంతో అందంగా ఆభరణాలు ధరించి తన భార్యలతో అక్కడ జలకాలు ఆడుతూ ఉంటాడు. అది చూసిన ఆమె మనసు చలిస్తుంది. సో అతను కోరుకుంటుంది. అప్పుడు ఆమె మనసులో ఒక వికారం ఏర్పడుతుంది. ఆ వికారంతోనే ఆమె తన ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అప్పుడే జమదగ్ని మహర్షి ఆమెను చూస్తాడు. చూసినప్పుడు ఆమె మనసులో కలిగిన వికారాన్ని ఈయన గుర్తించి ఆమెని నిందిస్తాడు. అదే సమయంలో వాళ్ళ కుమారులు 4 తిరిగి వస్తారు. అప్పుడు జమదగ్ని మహర్షి ఎంతో ఆగ్రహంతో ఉంటాడు కాబట్టి ఆయన ఏమని చెప్తాడంటే తల్లిని చంపివేయండి అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు అరే సొంత తల్లి కదా అని చెప్పేసి చంపడానికి భయపడిపోయి లేదా బాధపడి చంపడానికి నిరాకరిస్తారు. మౌనంగా నిలబడి ఉంటారు వాళ్ళు. జమదగ్ని కోపగించి వారిని ఆలోచించే శక్తి కోల్పోయేలా శపిస్తాడు. అప్పుడు పరశురాముడు వస్తాడు, అంటే 5వ కుమారుడు. జమదగ్ని పరశురాముని కూడా తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. అయితే వెంటనే పరశురాముడు మాత్రం మారు పలకకుండా తన గండ్రగుడ్డలితో తల్లి తలని నరికివేస్తాడు. అప్పుడు జమదగ్ని శాంతిస్తాడు. శాంతిచ్చిన తర్వాత ఆయన తన కుమారునితో ఏమని చెప్తాడంటే, నువ్వు అసాధ్యమైన పనిని సాధ్యం చేసావు, అందుచేత నేను శాంతి పొందాను. సో కాబట్టి నీ మనసులో ఎలాంటి వరాలున్నా కోరికలున్నా కోరుకో అని చెప్తాడు. అప్పుడు పరశురాముడు వెంటనే తండ్రితో తన తల్లిని బతికించమని వేడుకుంటాడు. అలాగే నా చేతిలో చనిపోయిన విషయం కూడా ఆమెకు తెలియకూడదు. అలాగే మానసిక పాపం ఏదైతే ఆమెకి మనోవికారం వల్ల వచ్చిందో అది ఆమెకు చెందకుండునట్లుగా వరమివ్వమని కోరుకుంటాడు. మళ్ళీ తన సోదరులను మామూలుగా చేయండి, అలాగే యుద్ధంలో నన్ను జయించేవాడు ఉండకూడదు, దీర్ఘాయువుని నాకు ప్రసాదించండి అని అడుగుతాడు. ఆ కోరికలన్నింటినీ అంగీకరించిన జమదగ్ని ఆ వరాలన్నీ పరశురాముడికి ఇస్తాడు. ఇది యాక్చువల్గా మహాభారతంలో పరశురాముడు తన తల్లిని ఏ విధంగా ఎందుకు చంపాడు అన్న విషయాన్ని తెలుపబడింది. ఇది మీకోసం ఉన్న కథని ఉన్నట్లుగానే తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.